Hi friends, welcome to Nifty analysis for 11th November 2025. ఈ రోజు నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే 25,500 లెవెల్ క్రాస్ అవుతే మనం లాంగ్ ఇన్ షేర్ చేసి అనుకున్నాము. టార్గెట్ వచ్చేసి అక్కడి నుంచి ఒక 100-150 పాయింట్స్ హైయర్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాము. సేమ్ ఎగ్జాక్ట్లీ నిఫ్టీ అనేది ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 25,500 లెవెల్ క్రాస్ అయ్యి అక్కడి నుంచి ఆల్మోస్ట్ 25,650 లెవెల్ టచ్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ట్యూస్డే ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే రేపు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో మనం నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 డేస్లో అంటే ఫ్రైడే అండ్ మండే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో. బట్ ఇది చూస్తే ఏంటంటే ఇంకా మార్కెట్లో స్ట్రెంత్ లాంగ్ సైడ్ స్ట్రెంత్ అనేది కనపడట్లేదు. ఎందుకంటే మనకు ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో ఎగ్జాక్ట్లీ అక్కడ నియర్ బై ఆ జోన్ నుంచి ఒక ఎండింగ్లో ఒక సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది. దాంతోపాటు మనకు 20 డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతుందో క్లోజింగ్ వచ్చేసి బిలో 20 డేస్ మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో రేపటి లెవెల్స్ ఒకసారి చూస్తే మనకు స్మాలర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మనకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి వెళ్తాము. ఇక్కడ మనం ట్రేడ్ చేయాలంటే రేపు ఎక్స్పైరీ రిలేటెడ్ ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ లెవెల్ మార్క్ చేసుకోవాల్సింది 25,585 లెవెల్ అన్న ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. 25,585. అదేవిధంగా మళ్ళీ 25,550 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ అవుతుంది. $25,540 లెవెల్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. ఎప్పుడే అంటే ఈ 25,550 నుంచి 585 లెవెల్ అనేది నో ట్రేడ్ జోన్గా ఉంటుంది. ఎప్పుడైతే 25,585 క్రాస్ అయ్యి దానిపైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయితే కొంచెం హయ్యర్ లెవెల్ టచ్ అవ్వడానికి హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది వచ్చేసి 25,650 నుంచి 670 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ వచ్చేసి 25,580 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఒక హయ్యర్ సైడ్ మూవ్ అవ్వచ్చు. టార్గెట్ వచ్చేసి 25,550 నుంచి 570 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 25,540 బ్రేక్ అయ్యి ట్రేడింగ్ బిలో 540 అంటే 540 కంటే కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే నెక్స్ట్ డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనకు సపోర్ట్ చూస్తే మనకు అంటే అక్కడి నుంచి మనకు చూస్తే ఏంటంటే 25,490 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 25,490 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ లెవెల్స్ అనేది మార్క్ చేసుకుని మనం ప్రాపర్గా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ అనేది. అంటే ఎప్పుడైనా మనకు 25,490 అనేది ఒక మేజర్గా సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ చూస్తే 25,650 నుంచి 670 లెవెల్ అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది. 25,490 బిలో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం ఒక ప్యానిక్ సెల్లింగ్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా 670 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే హయ్యర్ సైడ్ అనేది ఒక హయ్యర్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఈ లెవెల్స్ ఏదైతుందో ఆ లెవెల్స్ బేస్ చేసుకుని యాజ్ పర్ ప్రాపర్ ట్రేడ్ సెటప్తో ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ట్రేడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో ఒక హయ్యర్ లెవెల్ తర్వాత ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం సపోర్ట్ చూస్తే 57,800 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ చూస్తే 58,080 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఈ 57,800 అనేది ఒక సపోర్ట్ జోన్, ఇది రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రాపర్ సెటప్తో మనం సెటప్ చూసి ఒక ప్లాన్ ట్రేడ్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.